హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దర్శన్ శరణ్య క్యారెక్టర్ని అవమానిస్తూ తనతో జీవితం పంచుకోవడం ఇష్టం లేదు అని చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉంటాడు కదా. శరణ్యకి దర్శన్పై చాలా కోపం వస్తుంది. శరణ్య దర్శన్తో, చూడండి, భగవంతుడిపై ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ రోజు మీ గురించి అలా లెటర్ రాసింది నేను కాదు. అది మాత్రమే కాదు, కిడ్నాప్ విషయంలో కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు నన్ను భార్యగా అంగీకరించడం ఈ జన్మకి జరగదు అని అన్నారు కదా. సరే, అలాంటప్పుడు మీతో కలిసి జీవించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. నా ఆత్మాభిమానం చంపుకొని ఇక్కడ ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఈ గడప దాటుతున్నాను అని శరణ్య పాపం బయటికి వెళ్ళిపోతూ ఉంటే, ఏయ్ ఏంటి అంటే మళ్ళీ పోలీసుల ముందు నన్ను వెధవని చేయాలనుకుంటున్నావా అని అంటారు దర్శన్. మీరేమీ అలా బాధపడకండి, నేను ఆల్రెడీ టేబుల్పై లెటర్ రాసి పెట్టాను. నాకు ప్రైవసీ కావాలని బయటికి వెళ్ళిపోతున్నాను. నేను బయటికి వెళ్ళడానికి మీకు ఎలాంటి సంబంధం లేదని లెటర్ రాశాను, చూసుకోండి. మిమ్మల్ని నేనేమి ఇబ్బంది పెట్టను అని పాపం శరణ్య అలా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. దర్శన్ మాత్రం పొగరుగా బయటికి వెళ్తున్న శరణ్య వైపే చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అనన్య సమీరకి కాల్ చేస్తుంది. హలో, ఏం చేస్తున్నావు అని అంటుంది. ఏం లేదు, మా ఇంట్లోనే ఉన్నాను అని అంటుంది సమీర. నువ్వు ఇంట్లోనే కూర్చొని ఉండు. అక్కడ ఆ శరణ్య దర్శన్కి దగ్గరైపోయి ఇద్దరు భార్యాభర్తలుగా మళ్ళీ కుడికాలు పెట్టి మా ఉమ్మడి కుటుంబానికి తిరిగి వచ్చేస్తారు. అప్పుడు నువ్వు ఒక దేవుడి గుడి చూసుకొని చెక్క భజన చేస్తూ ఉండు అని అంటుంది అనన్య. అనన్య, ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది సమీర. అయ్యో, నీ బ్రెయిన్కి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నిన్న చూసాం కదా, ఆ శరణ్య దర్శన్ని ఎలా అజమాయిషీ చేస్తూ తన సొంతం చేసుకోవాలనుకుంటుందో. వాళ్ళకి కొంచెం గ్యాప్ చాలు ఇంకా ఇంకా దగ్గరైపోవడానికి. కాబట్టి నేను ఒక ప్లాన్ నీకు చెప్పాలనుకుంటున్నాను అని అంటుంది అనన్య. ఏంటో చెప్పు, ఆ శరణ్య అడ్డు ఎలా తొలగించుకోవాలో చెప్పు అని అంటుంది సమీర. దానికి యాక్సిడెంట్ అవ్వాలి అని అంటుంది అనన్య. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సమీర. ఏంటి అని అంటుంది. అవును, దానికి యాక్సిడెంట్ చేయించు, అప్పుడు దిక్కు మొక్కు లేకుండా హాస్పిటల్లో పడుంటుంది. ఈలోపు దర్శన్ శరణ్య ఇద్దరు దూరంగానే ఉంటారు. ఆ దూరం పెరిగి పెరిగి నీకు మధ్యలో గ్యాప్ వస్తుంది. నువ్వు దర్శన్తో హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటావు అని అంటుంది అనన్య. ఓకే, నేను ఆ ప్లాన్లో ఉంటాను, మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేస్తుంది సమీర. అనన్య, నువ్వు కేవలం శరణ్యని యాక్సిడెంట్ చేయమని నాకు ఐడియా ఇచ్చావు, కానీ నేను ఆ శరణ్యని చంపేస్తా. అది చస్తే కానీ నా లైన్ క్లియర్ అవ్వదు. అది చచ్చాక దర్శన్ ఎలాగో ఒంటరివాడే కాబట్టి ఆనంద భైరవి గారు నన్ను ఇంటి కోడలుగా చేసుకోవడానికి కూడా అడ్డుపడరు. శరణ్య, ఇవాళే నీకు ఈ భూమి మీద ఆఖరి రోజు అని క్రూయల్గా చూస్తూ ఉంటుంది సమీర. అలా సమీర ఒక ఆటో డ్రైవర్కి డబ్బులు ఇచ్చి మనిషిని చూపించి తన్ని చంపేయమని మాట్లాడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. శరణ్య మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. దేవుడిపై ఒట్టేసి చెప్తున్నాను, నేను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పడాన్ని గుర్తు చేసుకుంటూ శరణ్య కళ్ళల్లో ఏమాత్రం పశ్చాత్తాపం కానీ భయం కానీ కనిపించలేదు. కేవలం నిజాయితీ మాత్రమే కనిపించింది, ధైర్యం కనిపించింది. నిజంగా శరణ్య తప్పు చేసిందా చేయలేదా? నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టు ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయని అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. నేను శరణ్యలో కేవలం చెడు మాత్రమే చూస్తున్నానా? మంచి చూడటం లేదా? ఒకవేళ తను తప్పు చేస్తే అంత ధైర్యంగా ఎందుకుంటుంది? లేదు, ఏదో జరిగింది, అదేంటో తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటాడు దర్శన్. కరెక్ట్గా అప్పుడే ఆనంద భైరవి దర్శన్కి కాల్ చేస్తారు. దర్శన్ ఒక్కసారిగా స్టాక్ అయిపోతాడు. ఈ శరణ్య నా గురించి అమ్మకి చెప్పేసిందా అని వణికిపోతూనే కాల్ లిఫ్ట్ చేస్తాడు దర్శన్. హలో అమ్మా అని అంటాడు దర్శన్. నాన్న దర్శన్, ఏం నాన్న, ఎలా ఉన్నారక్కడ? కొత్త ఇల్లు, కొత్త లైఫ్ ఎలా ఉంది అని నవ్వుతూ అడుగుతారు ఆనంద భైరవి. అమ్మ ఇంత కూల్గా ఉందంటే ఖచ్చితంగా శరణ్య అమ్మకి కాల్ చేయలేదు. హుష్ అని మనసులో అనుకుంటాడు దర్శన్.
ఏమైంది నాన్న, ఏమీ మాట్లాడట్లేదేంటి అని అడుగుతారు. ఆ అలాంటిదేమీ లేదమ్మా, అంతా బానే ఉంది అని అంటారు దర్శన్. ఇంతకీ శరణ్య ఏం చేస్తుంది నాన్న? ఒక్కసారి శరణ్యతో మాట్లాడాలనుంది, ఫోన్ ఇవ్వు అని అంటారు. ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. ఇదేంటి అమ్మ శరణ్య గురించి అడుగుతోంది, ఇప్పుడేం చెప్పాలి? అమ్మా, నేను తను షాపింగ్కి వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మంటే బయటికి వచ్చానమ్మా. ఇంట్లో పని మనిషిని పెడతానన్నాను, కానీ శరణ్యనే పని మనిషి ఎందుకు, మన ఇద్దరం ఉన్నాం కదండి అని అనింది. అందుకే తనకి హెల్ప్ చేస్తున్నాను అని కవర్ చేస్తాడు దర్శన్. అవునా, నువ్వు శరణ్యకి హెల్ప్ చేస్తున్నావా? నాన్న, ఇదంతా వింటుంటే మనసు ఎంతో సంతోషంగా ఉంది తెలుసా. శరణ్య మంచిది నాన్న, దేవత లాంటిది. తన చెయ్యి ఎప్పుడూ వదలద్దు. మీ ఇద్దరూ దేవుడి ఆశీర్వాదంతో ఇలాగే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరి కోసం ఒకరు బ్రతకాలి. సరే, ఇంటికి వెళ్ళాక శరణ్యతో ఫోన్ చేయించడం మర్చిపోవద్దు నాన్న అని చెప్పి కాల్ కట్ చేస్తారు ఆనందభైరవి. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు దర్శన్. అమ్మకి నిజం తెలిస్తే అస్సలు ఊరుకోదు. అయినా ముందు ఆ రోజు ఏం జరిగింది, అసలు ఆ రిసార్ట్లో ఏం జరిగిందో తెలుసుకుంటా అని దర్శన్ రిసార్ట్కి బయలుదేరుతారు. రిసార్ట్ మేనేజర్కి శరణ్య ఫోటో చూపిస్తాడు దర్శన్. ఈ అమ్మాయి ఒకరోజు రాత్రి కిడ్నాప్ అయింది, మీ రిసార్ట్ నిండే కిడ్నాప్ అయింది. అసలు ఏమైంది, నిజం చెప్పండి అని అడుగుతారు దర్శన్. సార్, ఈ అమ్మాయి మా రిసార్ట్ నుండి కిడ్నాప్ అవడమేంటి సార్? నో, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా సార్? ఈ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు అని చెప్తారు మేనేజర్. ఒక్కసారిగా దర్శన్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాట్, పోలీసులు తీసుకువెళ్లారా? ఎందుకు అని అడుగుతారు. సార్, ఈ అమ్మాయిని ఎవరో కావాలని ఇరికించారు. ప్రాస్టిట్యూషన్ కేసులో తను ఇరుక్కునేలా చేశారు. ఈ అమ్మాయి పేరు మీద ఎవరో ఒక ఆవిడ రూమ్ తీసుకుంది. తర్వాత ఈ అమ్మాయి దొరికిపోయింది. పోలీసులు అరెస్ట్ చేసి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. అక్కడి వరకే మాకు తెలుసు సార్ అని అంటారు. ఇంకా దర్శన్ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అలా బయటికి వచ్చేస్తాడు. ఇదేంటి అంటే శరణ్య పోలీసులతో అలాంటి కేసులో అరెస్ట్ అయిందా? అరెస్ట్ అయి ఒక రోజంతా జైల్లో ఉందా? తర్వాత తను కిడ్నాప్ అయిందా? లేదు, శరణ్యని ఇంత నీచమైన కేసులో ఇరికించాల్సిన అవసరం ఎవరికుంది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సమీరని గుర్తు చేసుకుంటాడు దర్శన్. సమీర ఆ రోజు పోలీసులతో దర్శన్ నా హస్బెండ్ అని చెప్పిన విషయాలు, శరణ్య పాపం ఏవండి అని పోలీసులు తీసుకువెళ్తున్నప్పుడు అరుస్తున్నా దర్శన్ దగ్గరికి వచ్చి, దర్శన్ తను కావాలని అరుస్తోంది, నువ్వేమీ కంగారు పడద్దు అని కవర్ చేసిన విషయాలు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఒక్కసారిగా కోప్పడతాడనమాట దర్శన్. అంటే సమీర శరణ్యని ఇంత దారుణమైన కేసులో ఇరికించిందా? సమీరా, నాకు కోపం వస్తుంది. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుందా? తన్ని వదిలిపెట్టకూడదు, కానీ తనకంటే ముందు శరణ్య దగ్గరికి వెళ్ళాలి. శరణ్యకి తప్పుగా బిహేవ్ చేసినందుకు సారీ చెప్పాలి అని శరణ్యని వెతుక్కుంటూ కారులో బయలుదేరతాడు దర్శన్. ఇది ఇలా ఉండగా శరణ్య ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. దర్శన్ని గుర్తు చేసుకుంటూ, ఏవండి, ఎందుకండి ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు? నా మనసు మీకు అర్థమయ్యేది ఎప్పుడండి అని పాపం మనస్ఫూర్తిగా ఇంకా అలా తలుచుకుంటూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కరెక్ట్గా సమీర పెట్టించిన ఆటో అక్కడికి వస్తుంది. వచ్చి ఇంకా శరణ్యని చూసి శరణ్యకి యాక్సిడెంట్ చేసేస్తారు. ఒక్కసారిగా శరణ్య ఆటోని గుద్దుకొని ఇంకా బ్లడ్ వస్తూ పాపం యాక్సిడెంట్ అయి కింద పడిపోతుంది. చుట్టుపక్కల ఉన్న జనాలందరూ సమీర దగ్గరికి వస్తారు. ఇదంతా సమీర దూరం నుండి చూస్తూ ఉంటుంది. శరణ్యని అందరూ చూస్తూ ఉంటే దర్శన్ కరెక్ట్గా అప్పుడే కారులో అక్కడికి వస్తారు. ఏంటి జనాలందరూ గుమిగూడారు అని చెప్పి కార్ దిగి చూసేసరికి పాపం శరణ్య యాక్సిడెంట్ అయి కనబడుతుంది. ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. శరణ్య అని పాపం ప్రేమగా ఫర్ ది ఫస్ట్ టైం పిలుస్తూ పరిగెత్తుకుంటూ శరణ్య దగ్గరికి వెళ్తారు. శరణ్య శరణ్య అని చెప్పి పాపం శరణ్యని ఎత్తుకొని బాధగా కార్లో హాస్పిటల్కి తీసుకువెళ్తాడు దర్శన్. శరణ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. డాక్టర్తో, డాక్టర్ తన ప్రాణాల్ని మీరే ఎలా అయినా కాపాడాలి డాక్టర్, మీరే కాపాడాలి ప్లీజ్ డాక్టర్ అని అంటారు. ఓకే, మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి, మేమున్నాం కదా, మేము చూసుకుంటాం, ముందు వెళ్ళి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయండి అని చెప్పి డాక్టర్
శరణ్య దగ్గరికి వెళ్తారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి. ఇటు దర్శన్ పాపం చాలా బాధపడుతూ ఉంటే నర్స్ దర్శన్ దగ్గరికి వస్తుంది. మీరు తనకేమవుతారు అని అడుగుతారు. తను తను నా వైఫ్ అని చెప్తాడు దర్శన్ పాపం. అయితే ఇదిగోండి ఇక్కడ సైన్ చేయండి అని చెప్పి ఇంకా అలా సైన్ చేయించుకుంటూ ఉంటే హస్బెండ్ ప్లేస్లో సైన్ చేసి పాపం శరణ్య వైపు అలా చూస్తూ ఉంటాడనమాట దర్శన్. వెంటనే దేవుడి దగ్గరికి, వినాయకుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా, నేను ఎప్పుడు నిన్ను ఏది కోరుకోలేదు, కానీ శరణ్య బాగుండాలి. తను చాలా మంచిది. ఎప్పుడూ ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలని అస్సలు అనుకోవద్దు. తన్ని నేను ఎంత బాధ పెట్టినా అన్నీ ఓపికతో ఓర్చుకుంది. అలాంటి శరణ్యకి ఏమీ కాకూడదు, తను బ్రతకాలి అని పాపం మనస్ఫూర్తిగా దేవుడికి మొక్కుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు దర్శన్. ఇది ఇలా ఉండగా సమీర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దర్శన్ రాకముందే సమీర అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఇంకది ఖచ్చితంగా పోయికిపోతుంది. దాన్ని కాపాడే నాదుడే ఉండడు, పని అయిపోయింది అని హ్యాపీగా ఉంటే అనన్య సమీరకి కాల్ చేస్తుంది. హలో సమీర, పని అయిపోయిందా అని అడుగుతుంది. అయిపోకుండా ఎందుకు ఉంటుంది అనన్య? పర్ఫెక్ట్గా ప్లాన్ అయిపోయింది. ఇప్పుడు అది చావు బ్రతుకుల్లో గింజుకుంటూ ఉంటుంది. ఏ క్షణమైనా బాడీని గుర్తుపట్టి ఫోన్ కాల్ రావచ్చు అని అంటారు. ఒక్కసారిగా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనన్య. అయితే ఖచ్చితంగా దాని తిక్క కుదిరిందనమాట అని హాల్లోకి వస్తుంది. పాపం హాల్లో ఆనంద భైరవి, లీలావతి అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, ఒకసారి మీతో కొంచెం మాట్లాడాలి. లహరి పెళ్లి విషయాల్లో అందరం షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను అక్క. సరోజరావు కూడా వస్తానంటున్నారు అని పాపం హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు ఆనంద భైరవి. ఇంకా అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ వైపు అనన్య. అత్తయ్య గారు, ఎంతో సంతోషంగా ఉన్న మీకు ఇప్పుడు బ్యాడ్ న్యూస్ వింటారు. వినండి అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అనన్య. దర్శన్ ఆనంద భైరవికి కాల్ చేస్తారు. ఇదిగో దర్శన్ కాల్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా శరణ్య దగ్గరికి వెళ్ళుంటారు అని ఇంకా అలా శరణ్యకైతే కాల్ చేస్తుందేమోనని హ్యాపీగా కాల్ లిఫ్ట్ చేస్తారు ఆనంద భైరవి. నాన్న, దర్శన్ ఏంటి శరణ్య ఇంటికి వచ్చేసిందా అని అడుగుతారు. అమ్మా నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు అని ఏడుస్తూ ఉంటాడు దర్శన్. ఏంటి నాన్న దర్శన్, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. అమ్మా, శరణ్యకి యాక్సిడెంట్ అయిందమ్మా అని అంటారు దర్శన్. ఒక్కసారిగా ఫోన్ కింద పడేసి కుప్ప కూలిపోతారు ఆనంద భైరవి. ఆనందా, ఏమైంది ఆనందా అని అడుగుతారు లీలావతి. వెంటనే పాపం ఏడుస్తూ, దర్శన్ ఏం మాట్లాడుతున్నావురా, ఎక్కడున్నారు మీరు అని అడుగుతారు. అమ్మ, మేము ఈ హాస్పిటల్లో ఉన్నామమ్మా, తనకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని చెప్తాడు దర్శన్. ఇంకా వెంటనే పాపమ్మ ఆనంద భైరవి ఏడుస్తూ ఉంటారు. ఆనంద ఏమైంది అని లీలావతి, రాజేశ్వరరావు, కోటేశ్వరరావు అడిగేసరికి శరణ్యకి యాక్సిడెంట్ అయిందంట అక్క, ఇప్పుడే వెళ్ళాలక్క అని పాపం ఆనంద భైరవి ఫ్యామిలీ అంతా హుటాహుట్టిన హాస్పిటల్కి బయలుదేరతారు. ఇదంతా విన్న అనన్య, అంటే ఇది బ్రతికిపోయిందా, మరిదిగారే దీని దగ్గరుండి హాస్పిటల్కి తీసుకువెళ్ళారా అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ వాళ్ళ వెనకాలే వెళ్తుంది అనన్య. ఆనంద భైరవి ఫ్యామిలీ హాస్పిటల్కి రీచ్ అవుతుంది. అనన్య ఇంకా అలా చూస్తూ ఉంటుంది కోపంగా. పాపం దర్శన్ అమ్మా అని ఆనంద భైరవి దగ్గరికి వస్తారు. నాన్న దర్శన్, ఏం నాన్న, ఏమైంది నాన్న, అసలు శరణ్యకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, ఎలా జరిగింది అని అడుగుతారు ఆనంద. ఇంకా దర్శన్ ఏడుస్తూ, అమ్మ ఇదంతా నా వల్ల జరిగింది అని జరిగిందంతా చెప్తారు. శరణ్య తను అవమానించడం, శరణ్య ఇంటిలో నుండి బయటికి వెళ్ళిపోవడం, అప్పుడే తనకి యాక్సిడెంట్ అవ్వడం, ఇదంతా ఇంకా చెప్తాడనమాట దర్శన్. పాపం ఆనంద భైరవి ఇదంతా వింటూ ఉంటారు. ఇంకా వెంటనే అనన్య, మరిది గారు, మీకు శరణ్య అంటే అస్సలు పడదు కదా, మరి తనకి యాక్సిడెంట్ అయితే ఇంత విలువెల్లాడిపోతున్నారు అంటే మీరే కావాలని తనకి యాక్సిడెంట్ చేసి సింపతి గెయిన్ చేద్దాం అనుకుంటున్నారా అని అడుగుతుంది అనన్య. అనన్య అని గట్టిగా అరుస్తారు ఆనంద భైరవి. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. దర్శన్, వదిన గారు, నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకండి. ఎవరు ఎలాంటి వారో, ఎవరి బుద్ధి ఎలాంటిదో తెలుసుకున్నాను, నా కళ్ళతో నేను తెలుసుకున్నాను అని చెప్తాడు దర్శన్. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అనన్యకి. ఇదేంటి ఇలా అంటున్నాడు, అంటే ఆ సమీర గురించి, నా గురించి నిజం తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది అనన్య.
ఆనందభైరవి అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ బయటికి వస్తారు. శరణ్య తరపు అని అంటారు. డాక్టర్ డాక్టర్ ఇప్పుడు శరణ్యకి ఎలా ఉంది అని అడుగుతారు దర్శన్. షీఈ్ ఆల్ రైట్, తనకి చిన్న చిన్న గాయాలే అయ్యాయి, మీరు కరెక్ట్ టైంకి తీసుకువచ్చారు, సో షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్, మీరు వెళ్ళి తన్ని చూడొచ్చు, ఇంకొక 2 minutesలో తన స్పృహలోకి వస్తుంది అని చెప్తారు డాక్టర్. ఇంకా వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాపం శరణ్య దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. వెంటనే దర్శన్ వెళ్తూ ఉంటే, నాన్న దర్శన్ నువ్వు వెళ్ళు నాన్న, నువ్వు ముందు వెళ్ళి మాట్లాడు అని అంటారు ఆనందభైరవి. ఇంకా పాపం దర్శన్ లోపలికి వెళ్తాడు. శరణ్య కళ్ళు తెరిచి అలా అందరినీ చూస్తూ ఉంటుంది. దర్శన్ వైపు చూస్తూ పాపం అలా ఇంకా ఉండిపోతుంది శరణ్య. శరణ్య అని దర్శన్ శరణ్య చేతులు పట్టుకుంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. ఏమండి, నన్ను కాపాడింది మీరేనా అని అడుగుతుంది శరణ్య. అవును, ఒక భర్తగా నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత కదా శరణ్య అని అంటారు దర్శన్. ఒక్కసారిగా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా శరణ్య. అప్పుడే అక్కడికి డాక్టర్ వచ్చి, అమ్మా మీ బాండింగ్ నిజంగా చాలా బాగుందమ్మా, నువ్వు ఏమైపోతావోనని, నీకు ఏమైందోనని మీ హస్బెండ్ మమ్మల్ని అడుగుతూనే ఉన్నారు. నిమిషానికి 100 సార్లు తను బాగానే ఉందా అని మమ్మల్ని అడుగుతూనే ఉన్నారు. ఇలాంటి హస్బెండ్ రావడం నిజంగా నీ లక్కమ్మా అని చెప్పి ఇంకలా ప్రిస్క్రిప్షన్ మొత్తం మెడికేషన్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్. ఆనందభైరవి పాపం శరణ్య దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. నాన్న దర్శన్, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం, నీ ఇంటికా మన ఇంటికా అని అడుగుతారు ఆనందభైరవి. అమ్మా ఇంకా అలా అంటున్నావేంటమ్మా, మన ఇంటికి వెళ్దామమ్మా, మనందరం ఒకే చోట ఉండాలి, మనం అందరం ఒక కుటుంబం అమ్మా, మన ఇంటికి వస్తాను అని పాపం దర్శన్ అంటాడు. ఇంకలా దర్శన్ మాటలు విన్న శరణ్య, ఆనందభైరవి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అనన్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.